ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట. నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్ ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి కరిసేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా, ఒకసారి చరిత్ర చూసుకో. హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు. హిట్లర్ పరిస్థితి ఏమైంది? సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది? రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రణలు వచ్చారు, వాళ్ళ పరిస్థితులంతా ఏమైనాయి? సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసేటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాను నీకు. నువ్వేమో అతీతుని కాదు, నువ్వేం కొత్త కాదు. అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుడిని. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు. ఒక చిన్న గెయిన్ కోసం, ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే ఒక మండల్ ప్రెసిడెంట్ చంపినావు. చంపిన తర్వాత ఏమైపోయింది? ఈ అధికారం పోయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము? అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వేమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటాలియేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అని గుర్తుపెట్టుకో. నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు. నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాను. నువ్వే కాదు, ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని. నేను చెప్తున్నాను, లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా? నువ్వు చేసేటువంటి తప్పులు ఎండగట్టడానికి. నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో. సావేనా ముందరికి వస్తే, సావేనా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత
నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్, యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా, ఈడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తులనే కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర 4 రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను, ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి, నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్, యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుసేన్. గుర్తుపెట్టుకో. అది తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? బీ కేర్ఫుల్. ఇంకోటి, ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు, కూర్చుంటాడు. 10 కోట్ల కుంభకోణం జరిగింది, ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకొని పోయినా, దీని మీద ఎంక్వైరీ చేయాలంట. చెయ్యా చంద్రబాబు నాయుడు, నీ ఎమ్మెల్సీనే ఇచ్చినాడు కదా, చెయ్యి. రవి నిన్న కూర్చొని పాలసాది ఎక్కడనో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్తా, ఏమో మాట్లాడోళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పలకడన్నా 3 రోజులు 4 రోజులు కాసుకొని ఉంటే పలకడం అని చెప్పాను. పేద పార్థసారథి రెడ్డి గారు ఇస్తారు. వాళ్ళకి పని చేయి. మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు, నువ్వు ధమ్కీలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవడు లేడు, కానీ మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నీకు ఒక పాత్ర ఉంది, ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసినాం. చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 50 సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినావా మీరంతా? ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా? ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనం తోలుతావు. మహానాడుకు జయం జయము చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము. ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిపేది కాదు. అధికారం ఉంది, నువ్వు డబ్బులు ఖర్చు పెడతాడో, బస్సులు పెడతాడో కాబట్టి తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము. అది కాదు ఇంపార్టెంట్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేశాము, ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము, ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే మా లీడర్ల యొక్క చేతగానితనం నిజంగా చెప్తాంటే బాధగా ఉంది. వాళ్ళందరూ నాకు సహచరులకు ఉన్నారు. ఒక మాట మాట్లాడడంలే.